నేను నీకు చెప్పాను కదా వీరేంద్ర, ఎప్పుడైనా ఒక్క కిటికీ మూసుకునుంటే ఒక తలుపు తెరుచుకుంటుంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే ఆ తలుపు తెరుచుకున్న వెంటనే మనం చటుక్కుని లోపలికి దూరిపోవాలి. ప్రస్తుతానికి మన జీవితాల్లో ఆ తలుపు రోహితే, రోహిత్ కుమార్. రోహిత్ తలుపా? అసలు అమ్మా రోహిత్ రోహిత్ నేను శైలజ, రాఘవ వాళ్ళ మేనత్తని. ఆంటీ నాకు బాగా తెలుసు. రాఘవ్ని తన చెల్లిని మీరే కదా పెంచి పెద్ద చేసింది. కానీ రాఘవ నీతో ప్రవర్తించిన తీరు చూసి నీకు అనిపిస్తూ ఉండొచ్చు నా పెంపకంలో ఏదో లోటు ఉంది అన్నట్టు. అలాంటిదేం లేదంటీ. బాబు, నేను రాఘవ తరపున నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఎందుకో తెలీదు, తన ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. వాడికి ముందు నుంచి కోపం ఎక్కువే, కానీ వాడికది కంట్రోల్ చేసుకోవడం తెలుసు. కానీ నర్మద వాడి జీవితంలో తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఏమైందో ఏమో, బహుశా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో. పైగా రాఘవ్కి ఎప్పుడైనా ఏమైనా అర్థం కాకపోతే వాడు తన కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపిస్తాడు. అందుకే చూడు, రాఘవ్ కోపం వల్ల నేను రోజంతా రేఖకి క్షమాపణ చెప్తూనే ఉంటాను. అంటే రాఘవ్ రేఖ మీద కూడా ఇలాగే కోపం చూపిస్తాడా? అవును, ఎప్పుడు. ఇవాళ గీజర్ పేర్ల విషయంగా కూడా తన మీదే కోపడ్డాడు తెలుసా. పాపం రేఖ బాధపడింది. కానీ ఎందుకంటే ఎందుకంటే ఏం చెప్పను బాబు, నేను నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకే అనిపించింది నువ్వు రేఖ చాలా మంచి ఫ్రెండ్స్ అని. అవునంటీ, నేను రేఖ చిన్నప్పటి నుంచి స్నేహితులు. మరైతే నువ్వు తన పెళ్లికి ఎందుకు రాలేదు? ఆంటీ నిజం చెప్పాలంటే తన పెళ్లి చాలా హడావిడిగా చేసేసుకుంది కదా. నిజమే, వాళ్ళ పెళ్లి చాలా హడావిడిగానే జరిగింది. పైగా నిజం చెప్పనా బాబు, రేఖకి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అయితే నేను పెళ్లికి రాకపోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే పెళ్లికి గనుక వచ్చుంటే అప్పుడు ఆ పొగరుబోతుతో తనకెప్పటికీ పెళ్లి జరగనిచ్చేవాడిని కాదు. పోనీలే, ఫ్రెండ్గా ఉండేది ఇందుకే కదా, ఒకరికొకరు అండగా ఉండడానికి. సో ప్లీజ్ రోహిత్, ఈ కష్ట సమయంలో నువ్వు రేఖకు అండగా నిలబడు. ఇక్కడికొచ్చి తనని కలుస్తూ ఉండు. నాకు తెలిసి ప్రస్తుతం రేఖకి ఒక మంచి ఫ్రెండ్ అవసరం ఖచ్చితంగా ఉంది. నాకు మా రేఖ గురించి చాలా బాగా తెలుసు బాబు. తన పుట్టింట్లో గాని తన అత్తారింట్లో గాని ఎవ్వరూ అలా లేరు. తన మనసులో మాట చెప్పుకోవడానికి మరి ఎవరో ఒకరుండి తీరాలి కదా బాబు, తన సుఖదుఖాలు పంచుకోవడానికి. అందుకే నువ్విక్కడికి వస్తూ ఉండు బాబు, తనకి చాలా బాగుంటుంది. అలాగే ఆంటీ. ఆంటీ, రేఖ మ్యారీడ్ లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు అసలు తెలీదు. ఇన్ఫాక్ట్ తను చిన్నప్పటి నుంచి ఇంతే. తన బాధలు కష్టాలు అన్నీ దాచుకుంటూనే ఉంటుంది. కానీ మీరేం బాధపడకండి ఆంటీ, ఇక నేను వచ్చేసానుగా, నేను అన్నీ చూసుకుంటాను. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానంటీ. చల్లగా ఉండు బాబు. శభాష్ శైలజా, నువ్వు భలే ప్లాన్ వేశావు. ఇప్పుడీ రోహితే వస్తాడు, రాఘవ ఇంకా రేఖల మధ్యలో. ఇక రోహితే అవుతాడు రాఘవని రేఖని వేరు చేసే ఒక పావు. నీకు ఆ వ్యక్తి కరెక్టే కాదు. నేను నీకోసం ఎప్పుడూ బిజీ ఏం కాను. ఎలాంటి విషయంలో అయినా సరే నువ్వు నాకెప్పుడు ఫోన్ చేయొచ్చు. మీరేం చేస్తున్నారు? మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? నాకు మూడ్ లేదు. మీకేమనిపిస్తుంది? ఇక్కడ బెడ్ మీద కూర్చుంటే మీ మూడ్ నార్మల్ అయిపోతుందా? ఇక్కడ నుంచి వెళ్ళి రేఖ, నాకేం మాట్లాడాలని లేదు. నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను రాఘవ్. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడే కూర్చొని మీరు చెప్పేది వింటాను. సో మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఇంకా చాలా ఆపు రేఖ, చెప్తున్నాను కదా నాకేం మాట్లాడాలని లేదని. ఆపాల్సింది మీరే రాఘవ్. ఆపండి మీ పిల్ల చేష్టలు, మీ ఇమ్మెచ్యూరిటీ. మీకు కాస్తేనా ఐడియా ఉంది మీరు రోహిత్తో ఎలా బిహేవ్ చేస్తున్నారో? మీరు ఈ రోజు తనని కొట్టారు, తన రక్తం కళ్ళు చూశారు. అది కూడా తన ఇక్కడికి ఎందుకు వచ్చాడో, తనకి ఏం పని ఉందో తెలుసుకోకుండానే మీరు చేశారు. అతను నర్మద అంటే కన్నబిడ్డ కాకపోవచ్చు, కానీ దాని అర్థం మీరు అతనితో మీరు ఇలా బిహేవ్ చేయడం చూస్తూ ఉంటే నర్మద ఆంటీకి బాధగా అనిపించదు అనుకుంటున్నారా? ఆవిడ మనసు గాయపడదు అనుకుంటున్నారా? ఆ మనసు గాయపడి ఉండొచ్చు, చాలా బాధగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే రోహిత్ ఆవిడకి ఇప్పుడు దూరమైన మంచి కొడుకు కాబట్టి. కానీ నేనేమో తన జీవితంలోకి దూరి బలవంతంగా ఆవిడ సంతోషాలన్నింటినీ దూరం చేస్తున్నానా? అవును, మీరు ఇలాగే చేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజమే. కానీ అయినా సరే ఆవిడ ఇక్కడే ఉన్నారు, మీతో, మీకోసం. ఆయన తన ఇష్టంతోనే ఉన్నారు.
బలవంతంగా కాదు. ప్రేమ చూపించండి రాఘవ్, కానీ ఆ ప్రేమని మీరు భారంగా అనిపించనివ్వకండి. అది నర్మదా అంటే మొయ్యలేనంతగా మీరు చేయకండి. మీ ప్రేమ ఆవిడ సంతోషాలకి కారణం అవ్వాలంతే. ఆవిడకి ఖైదులా కాదు. ఆవిడ కనీసం ఫ్రీగా ఊపిరి కూడా తీసుకోకుండా కాదు. లేదంటే ఆవిడ ఎప్పటికీ మీతో ఇంట్లో తన కొత్త జీవితంలో అడ్జస్ట్ కాలేరు కదా. మీరు ఆవిడ చుట్టూ ఎంతమంది డాక్టర్స్ని, నౌకర్లని, ఎంతమందిని పెట్టినా కూడా. అండ్ రోహిత్ తనకి కూడా వాళ్ళ అమ్మకి దూరంగా ఉండటం అంత ఈజీ ఏం కాదు కదా రాఘవ్. అయినా సరే తను వాళ్ళ అమ్మగారి నిర్ణయాన్ని గౌరవించాడు. ఎందుకంటే మనం తనకి నమ్మకాన్ని కలిగించాం. మనం ఎప్పుడు తనకి వాళ్ళ అమ్మగారికి మధ్య అడ్డుగోడగా ఉండబోము అని. తనకి నర్మదా అంటేనే ఎప్పుడు కలవాలనిపిస్తే అప్పుడు తను ఇక్కడికి వచ్చి కలవచ్చని. అండ్ ఇప్పుడు కొత్త బంధాల్ని కలుపుకునే టైం వచ్చినప్పుడు మీరు ఎందుకని వాటిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఒక మాట చెప్పనా రేఖ, నువ్వు నాతో మాట్లాడుతున్న పద్ధతి ఉంది చూసావా, ఇది అస్సలు నచ్చట్లేదు. నిజం వినటం మీకు ఇబ్బందిగా ఉండుంటే అది మీ ప్రాబ్లమే రాఘవ్, నాది కాదు. అండ్ నర్మదా అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మీ వయసు 10 ఏళ్ళు, కానీ ఇప్పుడు మీకు 10 ఏళ్ళు కాదు. సో నర్మదా అంటే కోసం మీ పిల్ల చేష్టలు ఇంకా ఆపండి అండ్ కొంచెం పెద్దవ్వండి. రోహిత్, నాకు తెలుసు నువ్వు చాలా స్ట్రాంగ్ అని, ఫిట్ అని. కానీ నా తృప్తి కోసం ఒకసారి డాక్టర్కి నీ ముక్కు చూపించుకో ప్లీజ్. నాకు ఇంకేం వినాలని లేదు. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను రోహిత్. బాయ్. ఒక విషయం తెలుసా అమ్మా, నువ్వు నా లైఫ్లో లేని ప్రతి క్షణం నేను ఒకటే అనుకుంటూ ఉండేవాడిని. నువ్వు నా లైఫ్లోకి తిరిగి వచ్చినప్పుడు నేను నిన్ను చాలా సంతోషంగా చూసుకోవాలని, నీకోసం చాలా చేయాలి, నువ్వు నన్ను చూసి గర్వపడాలనుకునేవాడిని. నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావని నేను పశ్చాత్తాపడని రోజంటూ లేదు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళాక నువ్వు నీ లైఫ్లో ఏమేమి మిస్ అయ్యావో తెలియాలనుకున్నాను. రాఘవ్, ప్లీజ్ అమ్మా, నేను చెప్పాలనుకున్నది కంప్లీట్ చేయనివ్వు. నేను నీకోసం చాలా ఆలోచించాను, కానీ ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలాంటి కొడుకుని అవుతానని, నా కారణంగా నువ్వు సిగ్గుపడాల్సి వస్తుందని. నేను రూమ్లోకి రాగానే నువ్వెంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు, కాల్ కట్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ నేను నీకు సారీ చెప్తున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. రాఘవ్, నాకు తెలుసు రాఘవ్, నీకు అనిపిస్తుండొచ్చు రోహిత్ నన్ను నీ నుంచి దూరం చేస్తున్నాడని. కానీ అసలు అలా ఏం జరగదు రాఘవ్.